ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిసిల్ల శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో రేపటి నుంచి 3 రోజుల పాటు చండీ యాగం నిర్వహిస్తూ ఉండగా ఎందుకై అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. లోక కళ్యాణార్థం మరియు సిరిసిల్ల పట్టణ ప్రజల సంక్షేమం కోసం వస్త్ర వ్యాపారం సజావుగా సాగాలని కాంక్షిస్తూ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో రేపటి నుంచి చండీ యాగం నిర్వహిస్తుండగా ఎన్నికైన ఆలయ ఆవరణలో ఏర్పాట్లు చేస్తున్నారు. చండీ యాగానికి సంబంధించిన హోమగుండాలు ఏర్పాటయ్యాయి. మరోవైపు మేజర్ పందిళ్లలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మరోవైపు యాగశాల ప్రాంగణాన్ని తోరణాలతో అలంకరించారు. చండీ యాగానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు చండీ యాగ కార్యక్రమాలు జరుగుతాయని పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ తెలిపారు. రేపు చండీమాతను పట్టణంలో ఊరేగింపుగా మార్కండేయ దేవాలయానికి తీసుకురావడం జరుగుతుందని, తెల్లవారుజాము నుంచి 2 రోజుల పాటు చండీ యాగం నిర్వహించి పూర్ణాహుతితో కార్యక్రమాలు ముగుస్తాయని తెలిపారు. చివరి రోజైన ఆదివారం రోజున మహా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వారు తెలిపారు. ఓం శ్రీ మాత్రే నమః. తేదీ 15/8/2024 గురువారం అనగా రేపటి నుండి శ్రీ చండీ మహాయాగం శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగ నిర్వహించబోతున్నాం. అందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నవి. కావున సిరిసిల్ల పట్టణ ప్రజలు మరియు పరిసర గ్రామాల ప్రజలు కూడా ఈ భక్తి కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. జై శ్రీ మాత్రే నమః. కార్యక్రమ వివరాలు తేదీ 15వ తేదీన గురువారం రోజున సాయంత్రం శ్రీ చండీ మాత అమ్మవారి ఊరేగింపు ద్వారా యాగశాల ప్రవేశం ఉంటుంది. అదేవిధంగా తేదీ 16 శుక్రవారం రోజున మండపాల పూజ యాగశాల ప్రవేశం ఉంటుంది. తేదీ 17 మరియు 18 రోజున చండీ యాగం కార్యక్రమం 17న మొదలై 18న పూర్ణాహుతితో కార్యక్రమం ముగుస్తుంది. కావున ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని మరొకసారి మనవి చేస్తున్నాం. దీంతో పాటు కార్యక్రమం అనంతరం పూర్ణాహుతి అనంతరం 18వ తేదీన ఆదివారం రోజున పెద్ద ఎత్తున మహా అన్నదానం కార్యక్రమం ఉంటుంది. ఇట్టి కార్యక్రమంలో అందరూ కూడా భక్తితో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. గంభీరాపేట మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంలో ధాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైడ్రోఫోనిక్స్ సాగు పద్ధతిపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గంభీరాపేట మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సంఘంలో జరిగిన ఈ శిక్షణ కార్యక్రమానికి సహకార సంఘాల చైర్మన్ కొండూరి రవీంద్రరావు హాజరయ్యారు. జిల్లాల వ్యవసాయ కళాశాల అధ్యాపకులు భవ్య మరియు సతీష్లు హైడ్రోఫోనిక్స్ సాగు పద్ధతిపై రైతులకు శిక్షణ అందించారు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటలు ఎటువంటి రసాయనిక మందులు వాడకుండా హైడ్రోఫోనిక్స్ పద్ధతిలో మట్టి లేకుండా కేవలం నీటితో ఆకుకూరలు, సలాడ్ పంటలు, కూరగాయలు, పండ్లు ఎలా పండించాలి అని దానిపై రైతులకు విఫలంగా వివరించారు. కేవలం 1 ఫీట్ స్థలంలో కూడా పెంచగలిగే ఏరోఫోనిక్స్ యూనిట్ ను అమర్చి రైతులకు కొత్త సాగు విధానం గురించి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా కొండూరి రవీంద్రరావు మాట్లాడుతూ కొత్త సాగు విధానాన్ని అభినందిస్తూ రైతులకు కేడీసీసీబీ కూడా సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజసింగవరం, దమ్మన్నపేట, ముస్తాఫానగర్, గంభీరావుపేట మండల రైతులు, దాన్ ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ మల్లికార్జున్ హాజరయ్యారు. వీరి ఆధ్వర్యంలో ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ మన అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి గౌరవనీయులు భవ్యశ్రీ గారు, సతీష్ గారు ఇక్కడికి వచ్చి ఉద్యానవన వ్యవసాయం కొత్త పద్ధతులు, కొత్త విధానాల మీద వాళ్ళ రైతులకు అవగాహన కార్యక్రమం, శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం. దీనికి కారణం ఏంటంటే ఇవాళ రోజు జనాభా పెరిగిపోయి 10 ఎకరాలున్న రైతు 5 ఎకరాలు అయిపోయి 5 ఎకరాలకు మళ్ళీ ఆ రైతుకు 2-3 కొడుకులు పెట్టే వరకు ఎకరము 2 ఎకరాలు అంత బిగడికే ఇలా భూ కమతాలైనాయి. కాబట్టి భూమి జనాభా పెరుగుతుంది, భూమి పెరగదు. కాబట్టి అందరికీ కూడా సరిపోను ఆహారం దొరకాలి అనే ఉద్దేశంగా అది కావాలి అంటే కొత్త విధానాలు, కొత్త టెక్నిక్స్ అడాప్ట్ చేయాలనే ఉద్దేశంగా ఇవాళ ఈ హైడ్రోఫోనిక్
విధానం ఏదైతే ఉన్నదో ఇవాళ భవ్యశ్రీ గారు సతీష్ గారు మనకు చెప్పడం జరిగింది. చాలా గొప్ప విషయం ఇది. దీంట్లో 2-3 విషయాలు రైతు సోదరులు గమనించవలసిన అవసరం ఉన్నది. నీళ్ళ కొరత ఇవాళ మనకు నీళ్ళు ఎద్దడి ఒకటి చాలా పెద్ద ఎత్తున మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే నేను చెప్పినట్టు భూ కమతాలు చిన్నగా అయిపోయి ఇదివరకు పాత పద్ధతిలో వ్యవసాయం చేసినట్టయితే దిగుబడులు రాక కనీసం పొట్టకు కూడా సరిపోలే రకంగా ఇవాళ వ్యవసాయం ఉన్నది. మేడం ఇంతకుముందే చెప్పింది, వ్యవసాయం లాభసాటి కాదు అని ఎంతోమంది ఇవాళ ఆలోచన చేస్తూ ఉన్నారు, భ్రమిస్తూ ఉన్నారు. కానీ దీని ద్వారా ప్రయోజనం లేదనే ఒక అపనమ్మకం కొద్దిగా మనసులో ఒక ఆవేదన మొదలైంది. కాబట్టి ఈ కొత్త విధానాలను ఇవాళ మనం తీసుకురావాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈ శాస్త్రవేత్తలు ఇవాళ మనం తీసుకురావాలి. ఈ విధానంలో ఇంకోటి ఏంటంటే మనం చూస్తూ ఉన్నాం, మనం సీజన్ రాగానే వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టి ట్రాక్టర్ల నిండా మసాలాలు వేసుకొని పోయి ఊర్లో కుడుతూనే ఉంటాం. ఇక ఇటువంటి పంటలకైతే వర్షం పడ్డప్పుడల్లా ఏదో రోగం వస్తుంది, పురుగు పడుతుందని పిచికారీ మందులు విపరీతంగా పిచికారీలు చేసి దాంట్లో మొత్తము ఆ పండే పంటలో విషము నింపుతున్నాం తప్ప అది మనకు ఉపయోగపడే రకంగా ఏ రకంగా కూడా లేదు. దాని కారణాలే ఇవాళ మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక 5-10 మందిలో ప్రతి ఒక్కరికి క్యాన్సర్ బీమార్లు వస్తూ ఉన్నాయి. షుగర్ వ్యాధులు, షుగర్ ఉన్నోడు ప్రతి 10 మందిలో కనీసం 4-5 షుగర్ ఇది వ్యాధి బారిన పడిన వాళ్ళు ఉన్నారు. గుండె పోటు రావడం జరుగుతూ ఉన్న చిన్న పిల్లగాళ్ళే గుండెపోటుతో ఇవాళ నైపోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నిటికీ కూడా ఇది ఒక నివారణ చర్య అనేది కూడా నేను అనుకుంటా ఉన్నాను. ముఖ్యంగా చిన్నగా మంచిగా నీళ్లు వేస్ట్ కాకుండా ఒక చిన్న స్థలంలో చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది. ఇది నీళ్ళతో పాటు కొబ్బరి పీచులో, మట్టి కూడా అవసరం లేదు, కొబ్బరి పీచులోనే ఇది మీద పండటానికి ఆస్కారం ఉన్నది. చాలా రకాలు ఇప్పుడు ఆకుకూరల గురించి అయిపోనే చేసుకోండి, ఇంటి మందం నడుస్తుంటే తెలుస్తుంది. వెనక మళ్ళీ దాన్ని ఇంకా విస్తరింపజేసుకునేటానికి ఆస్కారం ఉంటుంది, చేసుకునేటది బాగుంటుంది. నా వంతు సహకారం బ్యాంకు ద్వారా ఖచ్చితంగా ఇటువంటి కొత్త విధానాలు ఎవరైనా అవలంబించడానికి ముందుకు వచ్చినట్టయితే డెఫినెట్గా వాళ్ళకి సహకారం ఇస్తాం. మేడం నాబార్డ్ స్కీమ్ ఉందని కూడా అంటా ఉంది కాబట్టి నాబార్డ్ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఇంకా ఈ రకంగా దీంట్లో ఏమన్నా మనకు ఇన్సెంటివ్ ఉన్నదా, సబ్సిడీస్ ఉన్నాయా, ఏమున్నాయి చూసి చేసినట్టయితే ఆ రకంగా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే మాట కూడా తెలియజేస్తూ, ఇవాళ చూసి మనసుడు కాదు, నిజంగా కూడా ముందుకు రాండి, పేరు నమోదు చేసుకుని నేను తీసుకుపోయి పంపించే బాధ్యత నాది. ఒక వెహికల్ పెడతా, మిమ్మల్ని వీటికెళ్ళి తీసుకుపోయి మేడం ఎక్కడికి తీసుకుపోతుందో అక్కడ దాకా పోయి వచ్చే ఖర్చు మన సొసైటీ ద్వారా మేము, మన వాటర్ షెడ్ ద్వారా మేము కార్యక్రమం చేసి తీసుకుంటామనే మాట తెలియజేస్తూ మరొకసారి భవ్యశ్రీ గారికి, సతీష్ గారికి, అదేవిధంగా మా వాటర్ షెడ్ నడుపుతున్న దాన్ ఫౌండేషన్ మా సిబ్బంది వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి చక్కటి కార్యక్రమం తీసుకొని రైతులకు దగ్గరికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. జై జై. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 10వ వార్డు చిన్న బోనాలతో అవార్డు కౌన్సిలర్ బోల్గం నాగరాజు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు చిన్న బోనాల్లో మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ బొల్గం నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటికి త్రివర్ణ పతాకాలను పంపిణీ చేశారు. అనంతరం మహిళా సంఘాల ఆధ్వర్యంలో స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ నాటి ఎందరో అమరుల త్యాగ ఫలం నేటి స్వాతంత్ర భారతం, వారి అమరత్వాన్ని స్మరించుకోవాలని, అదేవిధంగా జాతీయ జెండా పండుగను దీపావళి, దసరా పండుగలుగా జరుపుకోవాలని కోరారు. సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 10వ వార్డులో మరి మన యొక్క దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు మరి హర్ ఘర్ తిరంగ్ అంటే ప్రతి ఒక్క ఇంటిపై జాతీయ జెండాని ఎగరవేయాలనే మరి ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క దేశభక్తి ఉండాలని, మరి ఈ యొక్క జాతీయ పండుగ ఏదైతే ఉందో మన యొక్క జెండా పండుగ మరి అన్ని పండుగలాగానే మరి సంక్రాంతి, దీపావళి లాగానే ఈ యొక్క జాతీయ పండుగను కూడా మన యొక్క ఇది 15 ఆగస్టు కూడా మరి ఒక పండగ వాతావరణంలో చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు
సిరిసిల్ల మున్సిపాలిటీ 10వ వార్డులో ఈ పండుగ వాతావరణాన్ని మరి 15 ఆగస్టు రోజు ప్రతి ఇంటిపై ఈ యొక్క జెండాను ఎగరవేయాలని చెప్పి దాదాపుగా ఒక 600 కుటుంబాలకు మరి జెండాలని మరి పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ యొక్క జెండాని ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క త్యాగాలకు నిదర్శనం ఈ యొక్క జెండా. మరి ఈ యొక్క జెండాని అందరం కలిసి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ జెండాని మరి దీన్ని గౌరవించుకుంటూ ప్రతి ఒక్క ఇంటిపై ఈ యొక్క జెండాని ఎగరవేయాలని చెప్పి స్థానిక కౌన్సిలర్గా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో మహిళలు మరి యువకులు మరి పెద్దలు కుల సంఘాల పెద్ద మనుషులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై జవాన్, జై జవాన్, జై జవాన్. వీర్నపల్లి ఆదర్శ మోడల్ స్కూల్ విద్యార్థులకు ఒకేషనల్ కోర్సులో భాగంగా బ్యూటీషియన్ కోర్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలోని జయంతి బ్యూటీ పార్లర్లో వీరపల్లి మండలంకు చెందిన ఆదర్శ పాఠశాల మోడల్ స్కూల్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యూటీ పార్లర్ ట్రైనర్ జయంతి మోడల్స్ ఎలా తయారు చేయాలో, పెళ్లి కూతుళ్లను ఏ విధంగా తయారు చేస్తామో వివరించారు. ప్రస్తుతం సమాజంలో బ్యూటీషియన్ కోర్సుపై మంచి డిమాండ్ ఉందని, కోర్సు నేర్చుకున్న వారికి భవిష్యత్తులో మంచి ఉపాధి మార్గం ఉంటుందన్నారు. ఎంచుకున్న వృత్తిలో నిబద్ధతతో ముందుకు సాగాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరతారని జయంతి తెలిపారు. రోల్ చేసి ఇది వదిలేసేయాలి. పెట్టి ఇది గ్రిప్ పట్టుకుంటుంది. ఆ పట్టుకున్న తర్వాత ఇది మనకు తెలుస్తుంది హీట్. అప్పుడు మళ్ళీ దీంతో ఓపెన్ చేసి ఇలా లాగేస్తే మొత్తం కర్లీ వస్తుంది హెయిర్. ఇది కర్లర్ రాడ్ అంటారు. అది స్ట్రైట్నది, ఇది కర్లర్ రాడ్. నెక్స్ట్ క్రింపర్ అంటే మనం ఇప్పుడు బ్రైడ్స్ పెళ్లి కూతురికి మనము హెయిర్ స్టైల్ వేయాలి. తన హెయిర్ వచ్చేసి చాలా తక్కువ ఉంది, చాలా అంటే చాలా తక్కువ ఉంది. ఇలా దోస్తే వాళ్ళకి తలకి వెళ్ళిపోతుంది హెయిర్. అప్పుడు ఏం చేయాలంటే ఇది క్రింపర్. ఇది ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చింది. కాకపోతే ఇది ఇలా క్రింపర్ ఇలా హెయిర్ను పెట్టి ఇలా 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 ప్రెస్ చేస్తూ తీసుకొస్తే ఇలా మనకి ఎలా వస్తుంది అంటే స్టెప్ వస్తుంది, వాల్యూమ్ ఎక్కువ వస్తుంది. మనం ఇది చేసిన తర్వాత నువ్వు ఎలాంటి హెయిర్ స్టైల్ వేసినా వాళ్ళకి థిక్నెస్ ఎక్కువ వస్తుంది. ఎక్కువ థిక్ ఉన్నట్టు మనం ఎంత పఫ్ లేపాలన్నా అంత పఫ్ పైకి వెళ్ళిపోతుంది. ఇది ఎక్కువ వాడుతున్నారు కోమ్స్, కర్లీ కోమ్స్. ఓకే, ఇది బ్లూ డ్రై. మనం సెట్టింగ్ వాడడానికి, రోల్ చేయడానికి ఈ బ్లూ డ్రై యూజ్ చేస్తాం. ఇది కంపల్సరీ మనకు ఉండాలి. చాలా కంపెనీ ఇది ఎంచుకున్నాం అనుకోండి, మనకి ఇబ్బంది కాదు. వెంటనే మనం ఏ హెయిర్ స్టైల్ చేసుకోవాలన్నా ఆ హెయిర్ స్టైల్కి వెంటనే మనకు అనుకూలంగా ఉంటాయి అన్నట్టుగా. మనం స్ట్రైట్నర్ దాన్ని అలా అన్నామా, ఇప్పుడు అదేం లేదు. మనం ఇలా దువ్వుతూ ఉంటే ఇది స్ట్రైట్ అవుతుంది. మనం ఇట్లా కోమ్ చేస్తే ఆటోమేటిక్గా అది స్ట్రైట్నర్గా వచ్చేస్తూనే ఉంటుంది హెయిర్. చేసింది కదా, జస్ట్ మీరు ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు చేసుకోవాలి. మీ ఇంట్లో వాళ్ళకి, మీ అక్క వాళ్ళు ఉన్న, అమ్మ వాళ్ళు ఉన్న, మామూలుగా ఇంట్లో దొరికే ఫ్రూట్స్ తోటి కూడా మీరు క్లీనప్ చేయొచ్చు. టమాటో జ్యూస్ ఉంటుంది కదా, దాంతో చక్కటి రిజల్ట్ ఉంటుంది. టమాటో జ్యూస్ మనం ఇలా నలిపేస్తే జ్యూస్ వస్తుంది కదా, దాంతో ఇలా చేయొచ్చు. స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది, పింపుల్స్ కూడా చాలా వరకు తక్కువ అవుతుంది. పప్పాయ కానీ, క్యారెట్ జ్యూస్ కానీ, పప్పాయ జ్యూస్ కానీ, వాటర్ మెలన్, మనం తీసుకునే ప్రతి ఫ్రూట్ నుండి జ్యూస్ తీసుకొని కూడా మసాజ్ చేసుకుంటాం. ఓకే సార్, లిప్స్ దగ్గర కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కోర్టు ఇచ్చిన తీర్పులను బేఖాతరు చేస్తూ న్యాయవాదులపై మరియు కక్షాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్న పోలీసుల వైఖరిని నిరసిస్తూ సిరిసిల్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల వైఖరిని నిరసిస్తూ గత 16 రోజులుగా న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేస్తూ ఉండగా ప్రభుత్వం నుంచి గాని, పోలీస్ శాఖ నుంచి గాని ఎలాంటి స్పందన రాకపోవడంతో రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. న్యాయస్థాన ఉత్తర్వులలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ గాజుల రాజమల్లు, ఆకునూరి సురేష్ ప్రసాద్, కొండ సత్యనారాయణ, సుధీర్, భగవాన్లు దీక్షలో కూర్చున్నారు. వీరికి బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు సంజీవ్ రెడ్డి, వెంకటి, సీనియర్ న్యాయవాదులు ఉమాశంకర్, వసంతం, ధర్మేందర్, రవీందర్రావు, కోడి లక్ష్మణ్, కుంట శ్రీనివాస్, గుండ్ల కిషన్, విష్ణు, నాగరాజు, వేణు తదితరులు సంఘీభావం తెలిపారు.
ఫోటోలు ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మరియు వేములవాడ న్యాయవాదులందరూ కూడా రెండవ రోజు రీలే నిరాహార దీక్షలలో కూర్చోవడం జరిగింది. నిన్నటి రోజున ప్రారంభమైనప్పటికీ పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రానందున రెండవ రోజు కూడా అదే విధంగా కొనసాగడం జరుగుతూ ఉంది. ఒకవేళ పోలీసుల నుంచి ఎటువంటి స్పందన రాకపోతే ఇదే విధంగా దీక్షలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? ఎల్లారెడ్డిపేట మరియు వీర్నపల్లి రెండు మండలాలకు సంబంధించిన ప్రధాన రహదారి చిన్నపాటి వర్షానికి బురదమయం కావడంతో వాహనదారులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డిపేట వీర్నపల్లి రెండు మండలాలకు ప్రధాన రహదారి అయినటువంటి రాయపల్లి బ్రిడ్జి వైపు రెండు వైపులా మట్టి రోడ్డు పోశారు. దీంతో ద్విచక్ర వాహనాలు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వాహనదారులు పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని రామిండ్ల సూర్యం, రామిండ్ల బాబు, రాజు, పరశురాములన్నారు. మాది దుమాల గ్రామం అన్న, ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామము ఇదే పక్కన ఉంటుంది. ఈ బ్రిడ్జి అయి దాదాపు ఒక 2-3 సంవత్సరాలు అవుతుంది. కానీ అటు సైడు ఇటు సైడు గుంతలు మాత్రం తప్పట్లేదు. దుమాల నుంచి ఎల్లారెడ్డిపేట నుంచి వస్తుంటూ పోతుంటే ఎన్నో అవస్థలు ఉన్నాయి మాకు. కొంతమంది ముసలి అయితే ఒకరోజు దుమాల గ్రామం అయిన వ్యక్తి కూడా కైనా సైడ్లో పడ్డాడు. ఎందుకంటే ఆ గుంతలలో బండి వస్తుంటే జంపులై కూడా పడ్డాడు. ఇన్ని ప్రభుత్వాలు మారినా మరి ఈ రోడ్డు మాత్రం అయితలేదు. ఈ బ్రిడ్జి అటుకొనకు ఇటు సైడ్కి మాత్రం డాంబర్ రోడ్ అవ్వట్లేదు. ఎందుకో మరి ఎన్ని గవర్నమెంట్ మారాలో మాకు తెలుస్తలేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ అయినా రాజకీయ నాయకులైనా ఎవరైనా సరే ఈ యొక్క గుంతలు లేకుండా ఈ డాంబర్ రోడ్ అయ్యేటట్టు చూడాలి. ఇప్పటి నుంచి అయినా కానీ ఆ తొందరగా స్పందించి గవర్నమెంట్ వాళ్ళు ఈ రోడ్డు వేయాలని నేను దుమాల గ్రామం, నా పేరు సూర్యము, నేను ఖచ్చితంగా గవర్నమెంట్ని అడుగుతున్నా సార్. ఖచ్చితంగా ఈ పని మాత్రం కంప్లీట్ చేయండి. అయితే రాత్రి 7-7:30 అయిందంటే మాత్రం వర్షం పడితే ఎన్ని గుంతలు చెప్పరాదు కదా. వర్షం దాదాపు ఇప్పుడు 15 రోజుల నుంచి వర్షం కురుస్తుంది. అన్ని గుంతలే అండి. ఎవ్వరికైనా రాలికి పోనీకి, రైతులకు కానీ బైకుల మీద వచ్చేపోయే వారికి కానీ గుంతలు ఈ అవస్థలు మాత్రం తప్పట్లేదు. ఎన్నేళ్ళకు తప్పుతాయి ఈ అవస్థలు మాత్రం మాకు అర్థమైతలేదు సార్. కానీ ఇప్పుడైనా స్పందించి ఈ గుంతలు లేకుండా వెంటనే తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. వస్తూ ఉంటే కనీసం ఒక లైట్ కూడా లేదని చూడండి. ఇక్కడ నుంచి అక్కడ చూడండి, దుమాల గ్రామం కార్నర్ కన్నా ఒక లైట్ ఉంది. ఈ బ్రిడ్జి మీద కనీసం ఒక లైట్ ఇక్కడ అటుకోనక ఇటుకోనక ఫంక్షన్ హాల్ వరకే అక్కడనే ఉన్నాయి లైట్. కానీ బ్రిడ్జి కాడ కూడా లైట్ లేవు. చీకట్ల గుంతలలో పడుకుంటూ వేసుకుంటూ పోతారు. ఇకనైనా అవి గుంత లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. పక్కకే రెసిడెన్షియల్ పెద్ద స్కూల్ ఉన్నది. రాత్రి పిల్లలకి ఏమన్నా ఇబ్బంది అయినా కానీ పిల్లలు రావడానికి కూడా భయపడతాయి. ఎవరన్నా వెహికల్ తీసుకొని రావాలని నడిచిపోవాలన్నా కానీ ప్రాబ్లమే ఉంటుంది. లైట్లు కూడా ఏర్పాటు చేయాలి ఇక్కడ నుండి మన కల్వర్టు దాకా. ఏ రాజకీయ నాయకులు కూడా స్పందిస్తలేరు. కొంచెం దయతలిచి రిక్వెస్ట్ చేసి తొందరగా పని పూర్తి చేయాలని మా గ్రామం తరఫున కోరుతున్నాం. తంగళ్లపల్లి మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీధర్రావు మాట్లాడుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఆవిష్కరించి జాతీయ భావాన్ని పెంపొందించారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి కాళీచరణ్, ఉపాధ్యక్షులు ఇటుకల రాజు, మహేందర్, ప్రశాంత్, అనిల్ కుమార్, రాజు, విద్యార్థులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో జెడ్పీహెచ్ఎస్ పిల్లలతో ర్యాలీ మండల కేంద్రంలో నిర్వహించడం జరగబడతా ఉంది. ఇది దేశం మొత్తానికి అంకిత భావంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది అందరి ఐక్యత ఉండాలని చెప్పి కోరుతా ఉన్నాం.
హరిఘర్ తిరంగ్ ప్రోగ్రాంలు తంగనపల్లి మండలం బీజేపీ శాఖ తరఫున మేము ప్రతి ఒక్క ఇంటింటి పైన జాతీయ జెండా ఉండాలనే విధానంతో మేము ఈరోజు తంగనపల్లి మండలంలోని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటింటి పైన జెండా ఎగరవేయాలని మేము కోరుతున్నాం. సిరిసిల్ల మున్సిపల్లో విలీనమైన గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని విలీన గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 7 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయగా తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వెళ్లిన గ్రామాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రఘోడు వార్డు కార్యాలయం ఎదుట గ్రామస్తులు మరియు బీజేపీ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో సిరిసిల్ల మండలానికి అనుసంధానంగా ఉన్న రఘుడు, చంద్రంపేట, చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, జగ్గారావుపల్లె, సర్దాపూర్ గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో కలిపారని, దీనివల్ల అభివృద్ధికి ఆమడ దూరం ఉన్నాయని బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు అనిల్ అన్నారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చాలా మంది లబ్ధి పొందాలని, విలీన గ్రామాల వల్ల ఉపాధి హామీ పథకం వర్తించకుండా పోయిందన్నారు. మొన్నటి ఎన్నికల్లో మాజీ మంత్రి కేటీఆర్ తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తాను కూడా తిరిగి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని ఎన్నికల హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అనిల్ హెచ్చరించారు. మాకు ఉపాయం పని లేదు, మేము ఎట్లా బతుకుతాం? మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలే. నాకు 2 కొడుకులు 2 ఇండ్లు ఇచ్చిండు. ఒక్కొక్కళ్ళకు 2 ఇంకా 2 ఇండ్లు ఇచ్చిండు. వేరే పిల్లలు వేరే ఊరికి ఇచ్చిన వాళ్ళని చూతా వాళ్ళకి ఇక్కడ కలం చూపించిండు. ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళకు కలం చూపించలేదు. మా పిల్లలు ఇంకెత్తైదు రేషన్ కారట్లు ఇంతవరకు. మాకు గ్రామ పంచాయతీ కావాలి, మేము ఉపాధి పని కావాలి. 2018లో మరి బలవంతంగా ప్రజల అభిప్రాయ సేకరణ లేకుండా మరి ఏదైతే 7 విలీన గ్రామాలను రగుడు, చంద్రపేట, రాజీవ్ నగర్, సర్దాపూర్, పెద్దూర్ ఇలా 7 విలీన గ్రామాలను మరి బలవంతంగా ఆ రోజు మున్సిపాలిటీలో కలపడం జరిగింది. తర్వాత అనేక రకాలుగా ప్రజా ఉద్యమాలు చేసినాం. మరి మాకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయండి అని చెప్పి అప్పుడు ఆ రోజు పట్టించుకున్నటువంటి నాయకులు లేరు. మరి అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ గారు మరి వర్ధమానంగా కూడా ఆ రోజు మరి వారి అధికారం వారి చేతిలో ఉందని చెప్పి గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. మరి తర్వాత ఎన్నికల సమయంలో మరి మళ్ళీ మీ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తామని చెప్పి మరి మున్సిపల్లో తీర్మానం చేశారు. మరి ఎలక్షన్లో మరి మీ ప్రభుత్వం కోల్పోయింది. మరి మీరు ఎందుకు ప్రజల పక్షాన వచ్చి మీరు కొట్లాట చేస్తలేరని చెప్పి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి ఇక్కడ కేకే మహేందర్ రెడ్డి గారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసిరో మరి వారు మాట ఇచ్చారు మాకు, అన్న మాకు మీ పైన విశ్వాసం ఉంది, మరి మీరు వెంటనే మళ్ళా గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఈరోజు 7 విలీన గ్రామాల్లో ఈ రోజు నుంచి మరి 7 రోజుల పాటు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయబోతా ఉన్నాం. తర్వాత మరి పెద్ద ఎత్తున కూడా మరి కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి రేపాక గ్రామమైన తాళ్లపల్లె గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇల్లంతకుంట మండలం రేపాక గ్రామానికి అనుసంధానంగా ఉన్న తాళ్లపల్లె వాసులు చిరకాల స్వప్న ప్రత్యేక గ్రామ పంచాయతీ కళ నెరవేరింది. రాష్ట్ర ప్రభుత్వం తాళాలపల్లెను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు తాళాలపల్లె ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్రాల రాజయ్య, నూనె శ్రీనివాస్, కొలుపుల ప్రవీణ్, కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. తాళాలపల్లె నూతన గ్రామ పంచాయతీ అయిన సందర్భంగా మాకు గ్రామ పంచాయతీ సహకరించిన ఎమ్మెల్యే గారికి మరియు ఎంపీపీ గారికి మరియు జెడ్పీటీసీ గారికి అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఒక రకంగా చెప్పాలంటే తాళాలపల్లి గ్రామ పంచాయతీ అయిందంటే ఒక రకంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు మేము రేపాక తాళాలపల్లి అన్నదమ్ములు కూడున్నాం కాబట్టి ఎన్ని రోజులు అన్నదమ్ములు విడిపోవాల్సింది. దాని సందర్భంగా తాళాలపల్లి నూతన గ్రామ పంచాయతీ అయిన సందర్భంగా మా గ్రామ ప్రజలందరూ సంతోషం వెలుబుచ్చుతున్నారు. దీనికి మా గ్రామ పంచాయతీకి సహకరించిన పెద్దలకు మరియు నాయకులకు అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఎల్లారెడ్డిపేట మండలంలో 4 గ్రామాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 2,75,000 రూపాయల చెక్కులు పంపిణీ చేసినట్టు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నర్సయ్య తెలిపారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిరా, హరిదాసినగర్, వెంకటాపూర్, అల్మాస్పూర్ గ్రామాల్లో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పెషల్ డెవలప్మెంట్ కింద మంజూరైన పనులు ఈ గ్రామాల్లో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 15 ఆగస్టు గురువారం రోజున ముఖ్యమంత్రి 3వ దశ
రైతు రుణమాఫీని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. దీన్ని అన్ని గ్రామాల్లో రైతులతో కలిసి సంబరాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, నాయకులు గుండాటి రామరెడ్డి, చెన్నిబాబు, మండే శ్రీనివాస్, శ్రీకాంత్ రెడ్డి, వెంకటేష్, వంగ మల్లారెడ్డి, గంగయ్య, పరశురాములు, తిరుపతి రెడ్డి, మల్లాడి దేవయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల కింద మన ముఖ్యమంత్రి వర్యులు పంపగానే ఈరోజు దాదాపు ఒక 3 లక్షల పైసలకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. వెంకటాపూరు, అర్దర్శ్ నగరు, పదిరా, ఆల్మాష్పూరు 4 గ్రామాలలో పంపిణీ చేయడం జరిగింది. 2 నెలల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వస్తున్నాయంటే నిజంగా ఈ గవర్నమెంట్ వచ్చిందంటేనే ముందు చెక్కుల పంపిణీ అనేది స్టార్ట్ అయింది. సంవత్సరంన్నర నుంచి ఒక్క చెక్కు కూడా పంపిన పాపాన పోలేదు సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు. అవి 2 ఏళ్ళు, 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు ఈ రకంగా చేయడం మనకు 40% దాదాపు 40% వస్తున్నాయి మనం పంపిన దాంట్లో. ఆ రకంగా ఎవరైనా సరే విలేజ్లో మా గ్రామశాఖ అధ్యక్షుడు ఉంటాడు. ఆ గ్రామశాఖ అధ్యక్షునికి మీ బిల్స్ రాగానే ఆ బిల్స్ కాగితాలు ఒకటి, బ్యాంకు ఖాతా బుక్కు, ఒక 2 ఫోటోలు, ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ ఇవి పంపినట్టయితే మళ్ళీ రిటర్న్ రాకుంటుంటుంది ఫైలు. అవన్నీ చేసి ఏ పార్టీ వాళ్ళైనా మన తెలంగాణ ప్రజలే కాబట్టి పార్టీలకు అతీతంగా బిల్లులు ఇప్పిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది. మేము నాయకులం కాదు, సేవకులము, ప్రతి పని మీదేసుకొని పనిచేస్తాం, కింది స్థాయి కూడా అదే రకంగా పనిచేయాలి అనేది చెప్పడం జరిగింది. కాబట్టి అందరం దీనికి ప్రజలకు సహకరించి అందరికీ అందుబాటులో ఉండాలని మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటూ మరి అదేవిధంగా 2 ఐమాస్ రైట్లు కానీ, ఒక బోరు కానీ ఈ మా ప్రభుత్వం ఏర్పడి అనతి కాలం లోపలనే ఈ విధంగా ప్రతి ఒక్క గ్రామం లోపల అభివృద్ధి అనేటువంటిది చేసుకుంటూ పోతూ ఉంది. ఇంకా పెన్షన్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చే నెల వారికి పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు లేని వారికి వచ్చే నెల రేషన్ కార్డులు కానీ, కొత్తగా ఎవరైనా గరీబులు ఎవరున్నా కానీ ముందుగా వాళ్ళకు ఉన్న వాళ్ళకు కాకుండా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మరి మా గ్రామ కమిటీ సెలెక్ట్ చేసి వారికి వచ్చే నెల లోపలనే కొత్తగా ఇండ్లు మంజూరు చేసి ఈ నెల చివరికి అధికారులు వచ్చి వాళ్ళ ఇంటికి ముగ్గు కూడా పోయడం జరుగుతుంది. మా ప్రభుత్వం ఒకవైపేమో సంక్షేమం, ఒకవైపేమో అభివృద్ధి, ఈ 2 కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఇక రేపు మీ అందరికి కూడా వెంకటాపూర్ గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాము. 3వ విడత రుణమాఫీ రేపు 15 ఆగస్టు రోజున 2 లక్షల వరకు ఎవరుకున్నా కానీ రేపు రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు మాఫీ చేయడం జరుగుతుంది. రైతులకు ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే మా నాయకులతో చెప్పినా, మా దగ్గరికి వచ్చినా, ఎవరికన్నా మాఫీ కాకపోయినా ఈ నెల 30వ తేదీ వరకు వాళ్ళకి సవరణలు చేసి వాళ్ళకు మాఫీ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులకు ఇబ్బంది రాకుండా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కాబట్టి మీరందరూ కూడా రానున్నటువంటి రోజుల లోపల రేపు సర్పంచ్ ఎన్నికల లోపల కానీ, ఎంపీటీసీ ఎన్నికల లోపల కానీ, జెడ్పీటీసీ ఎన్నికల లోపల కానీ మీరు కూడా ఇక్కడ నిలబడేటువంటి నాయకులందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి వెంకటాపూర్ గ్రామస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వేడుకలు ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా తెలంగాణలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్న సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వేడుకలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదిక కానుంది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకావిష్కరణ మరియు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. వేడుకలను తిలకించేందుకు షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేశారు. పోలీసు పెరేడ్ మరియు గౌరవం చేసుకునేందుకు వీలుగా గ్రౌండ్ చదును చేశారు. మరోవైపు ప్రభుత్వ పథకాల్ని ప్రజల ముందు డిస్ప్లే చేసేందుకు ఆయా శాఖల వారి కోసం స్టాల్స్ ఏర్పాటు చేశారు. విఐపి గ్యాలరీ, ప్రజా ప్రతినిధుల గ్యాలరీ మరియు పార్టీ నాయకుల కోసం ప్రత్యేకించి గ్యాలరీలు ఏర్పాటు చేశారు. స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రేపు ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్ శ్రీనివాస్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరిస్తారు. తదనంతరం ముఖ్య అతిథి సందేశం తర్వాత విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, చివరిగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించనున్నారు.
పిల్ల పాపలతో పాటు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గ్రామ దేవతను వేడుకుంటూ ముస్తాబాద్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు కుటుంబ సమేతంగా వన భోజనాలకు వెళ్లారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆర్యవైశ్య సంఘ కుల బాంధవులు కుటుంబ సమేతంగా శ్రావణ మాసంలో వన భోజనాలకు వెళ్లారు. పెద్దమ్మ, పోచమ్మ, మైసమ్మ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఏటా శ్రావణ మాసంలో వన భోజనాలకు వెళ్లి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని ఆ తల్లి పాడి పంటలు ధనధాన్యాలు చల్లంగా చూడాలని అమ్మవారికి వేడుకుంటామన్నారు. అనంతరం మహిళలు చిన్నారులు పాటలు పాడుతూ నృత్యాలు చేశారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కూర భిక్షపతి, కూర సంతోష్, పొప్ల శ్రీకాంత్, నగేష్, శ్రీధర్, రమేష్, చంద్రజనం, అనిల్, సత్తయ్య, రాజు, శ్రీనివాస్, వెంకటేశం, దినేష్, మహిళలు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, కుల బాంధవులు పాల్గొన్నారు. జై వాసవి, జై జై వాసవి. మేమందరము ప్రతి ఏటా శ్రావణ మాసంలో ఇక్కడికి వంటలకు వస్తాము. ఇక్కడ పోచమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మైసమ్మ తల్లి అందరి దేవుళ్ళకు ప్రతి ఏటా మేము నైవేద్యాలతో కొబ్బరికాయలు కూడా తీసుకొని కొడతాము. ఈ ప్రోగ్రాం చేసుకుంటాము. కానీ ఈసారి ప్రతి ఏటా వస్తాము. ఈసారి కూడా శ్రావణ మాసంలో ఈ వంటలు చేసుకోవాలని మా అందరికీ కోరిక. కావున అందరము ఇక్కడికి వచ్చి వంటలు చేసుకొని చాలా ఆనందంగా జరుపుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రాం ఎప్పుడు ప్రతి ఏటా మనకు జరగాలని, ఈ అమ్మవారిని మమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటాము. ముస్తాబాద్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు మరియు ప్రతి సంవత్సరము పోషమ్మ దగ్గరికి, పెద్దమ్మ దగ్గరికి వనభోజనానికి వస్తాము. అమ్మవారు మమ్మల్ని సుఖ సంతోషాలు, ధనధాన్యాలు ఆయురాలతో ఉంచాలి. మా గ్రామము, మండలము, తాలూకా, జిల్లా అందరూ సర్వేజన సుఖనులు అందరూ చాలా బాగా ఉండాలి. అమ్మవారిని కోరుకుంటున్నాను. జై వాసవి మాత. ముస్తాబాద్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు ప్రతి సంవత్సరం ఏటా ఇలా మొత్తం పెద్దమ్మ గాడికి మరియు పూజమ్మ గాడికి ప్రతి ఏటూ వస్తాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా అందరము పెద్దమ్మ గాడికి వనభోజనాలకు వచ్చాము. పిల్లలు, పెద్దలు మరియు అందరూ మంచిగా సౌకర్యంగా ఉండాలని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.